మహిళా విద్య కోసం సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్టు కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే మహిళలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుర్ర జశ్వంత్ యాదవ్, కామాదుల కుమారస్వామి, పెదలంక వెంకటేశ్వరరావు, పినపాటి రవికిరణ్, తులిమిల్లి సువర్ణబాబు, బత్తుల గోపి, అద్దంకి చంద్రమౌళి, కాశీరెడ్డి పాల్గొన్నారు. ఐక్యవేదిక సంస్థ అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికలో ఆమెను స్మరించుకోవడం జరుగుతుంది. మహిళా సార్థికత కోసం ఆమె ఎంతో కృషి చేసింది. మహిళలకి చదువు ఎంత ముఖ్యం. మొట్టమొదటిగా మన దేశంలో మహిళా పాఠశాల స్థాపించిన వ్యక్తి ఆమె. మహిళలు ప్రతి దాంట్లో పురుషులతో సమానంగా ఉండాలి అని చెప్పి జ్యోతిరావు పూలే గారు ఎలా అయితే ప్రతి ఒక్కరు చదువు కోసం కృషి చేశారో, అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావిస్తారు. అంత గొప్ప వ్యక్తి గారు సతీమణి. ఆయన ఎంత పేరైతే ఆయన వెనకాల ఆమె ఎంత కృషి చేసిందో, ఎన్ని త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరు ఆమె స్మరించుకొని ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ చదువు కోసం ఆమె చేసిన పోరాటం ఎవరు మర్చిపోలేనిది. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా అలాగే ముందు భవిష్యత్ తరాలకు కూడా ఆమె యొక్క కృషిని తెలియజేసి పాఠశాలలో కానీ ప్రతి ఒక్కసారి రాజకీయంగా కానీ ఆమె యొక్క చేసిన గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్కరు ఆమెను స్మరించుకొని ఆమె యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్మరించుకోవాల్సిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే చిన్నతనంలో నుండే మహిళలకు కూడా విద్య నేర్పించారు. అప్పుడున్నటువంటి అంటరానితనం, అసమానతలన్నింటినీ కూడా ఆమె గుర్తెరిగి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి సారథ్యంలో అందరికి కూడా విద్య నేర్పాలని మంచి సదుద్దేశంతో మహిళల కోసం కూడా స్కూళ్ళు స్థాపించి, అదేవిధంగా మహిళల్ని ఆర్థిక సమానతలు ఎదుర్కొనే విధంగా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచి సంఘ సంస్కర్తలు కూడా ఆమె సావిత్రిబాయి పూలే గారు ఎదిగారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సతీ సావం కానివ్వండి, బాల్య వివాహాల రూపుమాపటంలో కూడా సావిత్రిబాయి పూలే గారు విశేషమైన కృషి చేశారు. సావిత్రిబాయి పూలే గారు మంచి సంఘ సంస్కర్తే కాకుండా కూడా మంచి ఆమె రచయితగా కూడా అనేక గ్రంథాలు, కావ్యాలు కూడా వారు రాశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి పూలే గారిని మనం అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మహిళల కోసం విశేష కృషి చేసిన వాళ్ళు మొట్టమొదటి వారు కాబట్టి మహిళలకు విద్యను అందించారు. తదనుగుణంగా మనం అందరం కూడా వారి ఆదర్శంగా తీసుకోమని వారి బాటలో వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య